వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. 2025లో కనుక మనం చూసుకుంటే ఎస్ అనే లెటర్కి ఏ విధంగా ఉంటుంది అనేది పూర్తిగా వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. హలో సార్. హలో నాన్న. ఈ మధ్యకాలంలో మీరు ఇచ్చినటువంటి న్యూమరాలజీ సబ్జెక్ట్ ఏదైతే ఉందో మామూలు ట్రెండ్ అవ్వట్లేదండి అసలు. ఇక్కడ చూసినా కూడా అంటే 2025లో ఎలా ఉంటుంది అనేటువంటి దానికి హ్యూజ్ రెస్పాన్స్ అనమాట. ఒక్కొక్క సినిమాకి వచ్చినంత రెస్పాన్స్ వస్తుంది, అంటే కమర్షియల్ బడ్జెట్ సినిమాకి వచ్చినంత రెస్పాన్స్ వస్తుంది. హై. అమెరికాలో ఉన్న మా తమ్ముడు సుమన్ వేరే వాళ్ళు మన చేసిన ప్రోగ్రామ్ని ట్యాగ్ చేసి ఆ అబ్బాయికి పెడితే చూసి నాకు నిన్న అన్న చాలా బాగా చెప్పావన్నా, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ, ప్రౌడ్ ఆఫ్ యూ అని చెప్పి ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. 2025లో ఎస్ అనే లెటర్కి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందని అసలు? నాన్న చాలా పవిత్రమైన లెటరు. అంటే 10 మంది పేర్లు చూస్తే 5 మంది 6 మంది ఎస్ వాళ్ళు ఉంటారు. చాలా మంచి మనస్సు, దేవుడు లాంటి గుణాలు. సో ఎస్ ఇస్ వెరీ వెరీ సీక్రెట్. అందుకే కలియుగ దైవం శ్రీనివాసుడు కానీ, సుబ్రహ్మణ్యం స్వామి కానీ, శివ ద మోస్ట్ పవర్ఫుల్ గాడ్, ఆల్ గాడ్స్, మెజారిటీ ఆఫ్ గాడ్స్ నేమ్స్ విత్ ఎస్. సో ఎస్తో పేరు స్టార్ట్ అయ్యే వాళ్ళు కూడా దైవ గుణాలు ఎక్కువ ఉంటాయి. ఎస్కి చాల్డీన్లో 3, పైథాగరస్లో 1. 3 అంటే జూపిటర్, దేవతల గురువు. సో వీళ్ళు చాలా స్పిరిచువల్గా ఉంటారు, ఎవ్వరికి మోసం చేయరు, హెల్పింగ్ నేచర్ ఉంటుంది. సో వీళ్ళు హెల్పింగ్ నేచర్ ఎలా ఉంటుందంటే పీక్స్లో ఉంటాయి. సో ఎవరైనా అవసరము, మనం కొంచెం డబ్బులు బ్యాగ్లో పెట్టుకొని కొంచెం ఇస్తాం, వీళ్ళు బ్యాగే ఖాళీ చేసేస్తారు, మొత్తం ఇచ్చేస్తారు. చాలకపోతే ఇంట్లో బంగారు కూడా ఎత్తిస్తారు. సో నేను చాలామంది ఎస్ వాళ్ళని నేను ఇచ్చే సలహా ఏమంటే అపాత్ర దానాలు చేయకండి. మీరు చాలా మంచివాళ్ళు, మంచి మనసు, ఇబ్బందులు కొనుక్కోకండి. సో 2025లో ఎంత అవసరమో అంత ఇవ్వండి, అపాత్ర దానాలు చేయకండి, ఇబ్బందులు కొనుక్కోకండి. ఎందుకంటే ఎస్ వాళ్ళకి ఏమో నేచరే హెల్పింగ్ నేచర్, డివైన్ క్వాలిటీస్. అండ్ పైథాగరస్లో 1 అంటే సూర్యభగవానుడు. వీళ్ళకి క్రమశిక్షణ, క్రియేటివ్ మైండ్ అండ్ కాన్ఫిడెన్స్ పీక్స్లో ఉంటాయి. ఇచ్చేస్తే మళ్ళీ సంపాదిస్తాను, దానికి ఏముంది, ఒక ప్రాణం నిలబడుతుంది కదా. సో దే డోంట్ కేర్ ఫర్ అబౌట్ మనీ. వీళ్ళు ఎక్కువ రిలేషన్స్కి, ఎమోషన్స్కి ఇంపార్టెన్స్ ఇస్తారు. సో లెటర్ ఎస్తో ఒక అమ్మాయి వైఫ్గా దొరికితే చాలా అదృష్టం. చాలా వరకు ఏమంటే రాంగ్ మ్యాచింగ్ వల్ల ఎస్ వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ వీతో చేసుకున్నా, ఎంతో చేసుకున్నా, సితో చేసుకున్నా వీళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎక్కువ బెస్ట్ వచ్చి ఏ, జే, వై అండ్ ఎస్ లెటర్ ఇస్ బెస్ట్ ఫర్ దెమ్. ఓకే. సో ఇలాంటి లెటర్స్తో మ్యాచ్ చేసుకుంటే బాగుంటుంది. మ్యాచింగ్ ముహూర్తం కూడా 6, 15, 24 చేసుకోకూడదు. ఓకే. ఆ డేట్లో చేసుకున్నప్పుడు ఎస్ వాళ్ళకి ఎక్కువ నెగిటివ్ ఫోర్స్ ఉంటుంది. భార్యాభర్తలు కూర్చొని మాట్లాడితే మాటల కన్నా కొట్లాటలు ఎక్కువ ఉంటాయి, గలాటలు, డిస్టర్బెన్స్లు ఎక్కువ ఉంటాయి. సో ఎంత మంచి లెటర్ అయినా కూడా చిన్న చిన్న వీక్నెస్లు ఉంటాయి. ఈ 6 ఇస్ ఎ వీక్నెస్. సో 6, 15, 24 ముఖ్యమైన పనులు చేయకూడదు. గ్రీన్ కలర్ తగ్గించాలి. అండ్ ఎస్ లెటర్కి యూకి వీకి మ్యారేజ్ చేయకూడదు. ఎస్ అండ్ వి ఆర్ డేంజరస్. నేను కనీసము ఈ మధ్యకాలంలో ఒక 30,000 జంటలు చూసా ఎస్ వీలు, సపరేట్గా ఉన్న వాళ్ళని. సో మనము నేమ్లో వాళ్ళకి మార్చి వాళ్ళు నేను చెప్పినట్టు కోర్స్ అవడం వాళ్ళు కలుసుకున్నారు, అది వేరే. బట్ వి కాంట్ గో అగెయిన్స్ట్ ద నేచర్. ఎస్ అండ్ వి, యూ అండ్ ఎన్ లెటర్. ఎస్ ఎన్ సెలబ్రిటీసే పెళ్ళిళ్ళు లవ్ చేసుకొని విడిపోతున్నారు. సో ఇది వెరీ వెరీ క్రూషియల్, ఇంపార్టెంట్. ఎందుకంటే మన ఏ మంత్లో ఎలా ఉండే అవకాశం ఉంటుంది సార్? వీళ్ళకి లెటర్ ఎస్కి జనవరి ఇస్ అబ్సల్యూట్లీ గ్రేట్ మంత్. స్టార్టింగ్ అబ్సల్యూట్లీ చాలా బాగుంటుంది. చాలా మంచి ఆఫర్స్, జాబ్స్లో ప్రమోషన్స్ అండ్ కొత్త కొత్త ప్రాజెక్ట్స్, వర్క్స్. పెళ్లి కాని వాళ్ళకి ఈ జనవరి 15th నుంచి వాళ్ళకి ఆ మూమెంట్ స్టార్ట్. మా ఇంట్లో అమ్మాయి ఉంది, లేదా మా ఇంట్లో అబ్బాయి ఉన్నట్టు చూదురు రండి అని పిలుపులు స్టార్ట్ అవుతాయి. సో జనవరి, ఫిబ్రవరి, మార్చ్లో వీళ్ళు మంచి మంచి పనుల్లో వీళ్ళ ఎఫర్ట్స్ పెడితే ఏప్రిల్, మే, జూన్, జూలై నుంచి రిటర్న్స్ చూస్తారు వీళ్ళు. ఈ మొత్తం 12 monthsలో జూన్ నెల 1 ఆచూతూచి రెగ్యులర్ ఆఫీస్ వర్క్స్ చేసుకోవచ్చు, అన్నీ చేయొచ్చు. కానీ కాంట్రవర్సీ మాటలు మాట్లాడడం, లేదా ఏదన్నా వేరే వాళ్ళతో మనకు పడకపోతే ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడం, జూన్ నెల 1 నెల వాయిదా పెట్టుకుంటే 11 నెలలు కూడా లెటర్ ఎస్ వాళ్ళకి అద్భుతం. ఎస్ అంటే 1, 2025 అంటే 9 కుజుడు, 1 సూర్యుడు, 1 and 9 ఆది అంత కలయికలో లెటర్ ఎస్ వాళ్ళకి ఎన్నడూ చూనంత విజయాలు, సంతోషమైన వార్తలు. అండ్ ఎస్లో ఉండి పర్సనల్ లైఫ్లో ఇబ్బందులు ఉంటే కూర్చొని మాట్లాడుకుంటే సాల్వ్ అయిపోతాయి.
ఎస్ వాళ్ళకి డబ్బులు పోయినా తిరిగి సంపాదించే కెపాసిటీ ఉంటుంది. దే హ్యావ్ ద పవర్ టు బౌన్స్ బ్యాక్, హర్న్ ఇన్ క్రోర్స్. సో డబ్బు అనేది సమస్య కాదు. ఎస్లో చిన్న డిఫెక్ట్ ఏమంటే తొందరగా డిప్రెస్ అయ్యే ఛాన్స్ ఉంది కొంతమంది, ఫ్యూ. ఆ డిప్రెషన్లో రాంగ్ డిసిషన్స్. కాఫీ డే ఓనర్ సిద్ధార్థ్ సూసైడ్ చేసుకున్నాడు, సిల్క్ స్మిత సూసైడ్ చేసుకుంది. ఈ లెటర్ ఎస్తో రాంగ్ నెంబర్స్ ఉంటే ఈవెన్ యాక్సిడెంట్స్, శ్రీదేవి గారు యాక్సిడెంట్స్ చనిపోయారు, సౌందర్య యాక్సిడెంట్. సో లెటర్ ఎస్తో పేరున్ని 100% వైబ్రేషన్స్ బాగుంటే దే ఆర్ స్టార్స్. దే ఆర్ ఆల్వేస్ హ్యావింగ్ అప్స్, నో డౌన్స్. సో ఎస్ అనేది నా భాష చెప్పాలంటే దే ఆర్ సాఫ్ట్, సెన్సిటివ్, పాజిటివ్, లవ్లీ పీపుల్. మరి అమ్మాయిలు అయితే ఇంకా వీళ్ళకి దేవుడి లక్షణాలలా ఉంటాయి. సో భర్త డౌన్ అయితే వీళ్ళు డబ్బులు ఇవ్వడమే కాకుండా, నగలు ఇవ్వడమే కాకుండా, భూములు ఇల్లులు ఉంటే కూడా అమ్మేసి భర్తను పైకి తేడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తారు. సో లెటర్ ఎస్తో అమ్మాయి పెళ్లి చేసుకోగలిగితే అదృష్టం. ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూర్చొని మాట్లాడుకోండి. సాల్వ్ కాకపోతే న్యూమరాలజీ గైడెన్స్ తీసుకోండి. మీలో అండర్స్టాండింగ్ పెరిగేలాగా నా న్యూమరాలజీ గైడెన్స్ ఉంటుంది. ఎలా సార్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని అంటే ప్రాసెస్ ఏంటి? నాన్న, ఇంతకుముందు నేను ఓన్లీ సండే మణికొండలో ఉండేవాడిని, పిజ్జా హట్ బిల్డింగ్లో. సో ప్రజెంట్ నేను ఆ బిల్డింగ్లోకే షిఫ్ట్ అయ్యాను. సో ప్రతిరోజు క్లయింట్స్కి అందుబాటులో 24 hours, మార్నింగ్ 9 నుంచి నైట్ 9 వరకు క్లయింట్స్కి అందుబాటులో ఉంటున్నాను. అండ్ క్లయింట్స్ ఆర్ వెరీ వెరీ హ్యాపీ. ఎందుకంటే చిన్నపిల్లడు పుడతాడు, నేను సండే టైం ఇస్తాను వాళ్ళకి. మండేనో ట్యూస్డేనో వెడ్నెస్ నామకరణం ఉంటుంది, టైం సరిపోదు. ఇప్పుడు ఆ బాధే లేదు. దే కెన్ కమ్, దే కెన్ సిట్ 1 hour 2 hours అయినా ఓపిక్గా చక్కటి పేర్లు పెట్టాం. న్యూ బార్న్ బేబీస్కి ఫోన్లో అడగద్దండి, నేరుగా కలవమని నేను సలహా ఇస్తున్నాను. ఎందుకంటే 100 ఏళ్ల జీవితానికి మనం ఇప్పుడు రాసి పెట్టుకుంటాం బాండ్ పేపర్ లాగా. సో ఎవరికన్నా పేరు ఎలా ఉంది, ఇప్పుడు ప్రజెంట్ బాగున్నాము, ఫ్యూచర్లో బాగుంటామా లేదన్న వాళ్ళకి నేను 2 వాట్సాప్ నంబర్లు ఇస్తున్నాను. ఈ వాట్సాప్ నంబర్స్కి వాళ్ళ పేరు, డేట్ ఆఫ్ బర్త్ పెడితే ఫ్యూచర్లో ఏమైనా ఇబ్బంది వస్తుందా, బాగుంటారా? సో వాట్సాప్ నంబర్స్ రాసుకోండి. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513, 9121685513. సెకండ్ వాట్సాప్ నంబర్ 9966000317, 9966000317. స్క్రీన్లో 4 నంబర్స్ ఉన్నాయి. మీరు ఏ నంబర్కి వాట్సాప్ పెట్టినా 24 hours రిప్లై వస్తుంది. మీ పేరు బాగుందంటే మీరు లక్కీ. పేరులో రాంగ్ నంబర్స్ ఉంటే ఎంత తొందరగా నా అపాయింట్మెంట్ తీసుకోండి. నేనైతే మీరు నేరుగా వచ్చి కూర్చుంటే ఐ ఫీల్ హ్యాపీ. ఎందుకంటే ఫేస్ టు ఫేస్ ఐ గివ్ 30 minutes టైం నాన్న. ఐ డోంట్ రష్ క్లయింట్స్. లిమిటెడ్ అపాయింట్మెంట్స్ ఉంటాయి. డీటెయిల్డ్గా నంబర్లన్నీ వేసి ఏ నంబర్ వల్ల ఏ బాధ, ఆ బొమ్మ కరెక్షన్ అయినాక ఏ నంబర్ వస్తుంది ఆ బొమ్మ. సో ఇక్కడ వాళ్ళు వెళ్ళినప్పుడు చెప్తారు, సార్ వీఆర్ కాన్ఫిడెంట్, మై అవర్ లైఫ్ ఈజ్ గోయింగ్ టు చేంజ్. 43 లక్షల పైన నేను నాన్నగారు క్లయింట్స్ ఇచ్చాము, అందరు సక్సెస్ఫుల్. హైయెస్ట్, ఐ థింక్ హైయెస్ట్ ఇన్ ద వరల్డ్. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ 91, నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513, 9121685513. సెకండ్ 9133789199, 9133789199, 8688068888, 8688068888. ఎయిట్ 8688157777, 8688157777. ఒక నంబర్కి పెట్టిన వాట్సాప్ ఇంకో నంబర్కి పెట్టకండి. అంతమంది మీ జాతకాలు చూడాల్సిన అవసరం లేదు. డీటెయిల్స్ ఒక్క నంబర్కి పెట్టి ఆపేసేయండి. చాలామంది చూస్తున్నాను 10 నంబర్లు ఉంటే 10 నంబర్లకి పెడుతున్నారు. సో అన్నిటికీ వాయిస్ ఇవ్వాల్సింది నేనే. మీరు స్టాఫ్కి పెట్టిన స్టాఫ్ నాకు ఫార్వర్డ్ చేస్తారు, నేను మళ్ళీ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాను, వాళ్ళు మీకు ఫార్వర్డ్ చేస్తారు. సో ఒక పేరు చూశాక మళ్ళీ అది రిప్లై ఇవ్వను ఇంకోసారి. కాబట్టి దయించి అందరికి పెట్టకండి. పేరు బాగుందంటే మీరు లక్కీ. బాలేని వాళ్ళు తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి, డైరెక్ట్ ఆర్ ఆన్లైన్. ఈ పేరులో ఒక అక్షరం మార్పు మీకు 100% మంచి సక్సెస్ని ఇస్తుంది. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి.
చాలామంది అంటే కెరీర్‌లో ఫెయిల్ అయిపోతూ ఉంటారు. దాంతోపాటు ఆర్థికంగా దెబ్బతింటూ ఉంటారు. లేదంటే హెల్త్ పాడైపోతూ ఉంటుంది. పిలిచే పేరులో కూడా వైబ్రేషన్స్‌ని బట్టి కూడా వాటికి సంబంధించినటువంటి కొన్ని డ్యామేజెస్ కూడా జరిగే అవకాశం ఉంటుంది. బట్ రైట్ నేమ్ తోటి గనుక మీరు వెళ్తే త్రూ న్యూమరాలజీ డెఫినిట్‌గా సక్సెస్ చూస్తారని చెప్పడానికి సక్సెస్ స్టోరీస్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు మన ముందు చాలా చూపించడం జరిగింది. అయితే ఈ మధ్య కాలంలో ఆయన చిన్న పిల్లల పేర్లు పెట్టే విషయంలో మాత్రం డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఎందుకు అనంటే ఒక రైట్ నేమ్ ఆ డేట్ ఆఫ్ బర్త్‌ని బట్టి గనక పెడితే డైరెక్ట్ ఫిజికల్‌గానే కలవమని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఎందుకు అనంటే పిల్లల పేర్లు పెట్టేటప్పుడు ఆహ్, జనరల్‌గా ఒక మంచి ఆయుష్ ఉండాలని చెప్పేసి బ్లెస్ చేస్తూ ఉంటాము. మంచి ఆరోగ్యం ఉండాలని బ్లెస్ చేస్తూ ఉంటాం. కెరీర్‌లో మంచిగా ఉండాలని చెప్పి బ్లెస్ చేస్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైమ్ పిల్లలకు కావాల్సిన విధంగా ఒక రైట్ నేమ్‌లో రైట్ టైంలో పుట్టినటువంటి పిల్లలకి ఆ పేర్లు పెట్టేటప్పుడు పాజిటివ్ వైబ్స్ రావాలి అనుకున్నప్పుడు ఏంజెల్ నంబరు లేదంటే రైట్ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కొంతమంది దేవుళ్ళ పేర్లు పెడుతూ ఉంటారు. సో, ఆ ప్రాసెస్‌లో గనుక మీకు కావాలి అనుకున్నప్పుడు మీ పిల్లల భవిష్యత్తుని మీరు బలంగా ఒక మంచి పేరుతోటి ముందుకు తీసుకువెళ్ళాలి అనుకున్నప్పుడు డైరెక్ట్‌గా మణికొండలో మీకు ఆఫీస్ ఉంటుంది. డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిది. మీరు అక్కడ అప్రోచ్ అవ్వచ్చు. అండ్ విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో కూడా ఏదైనా చిన్న డౌట్ ఉన్నా త్రూ న్యూమరాలజీ మీరు వెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్‌కి సంప్రదించొచ్చు. ముఖ్యంగా చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో మాత్రం డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. మెసేజెస్ లాంటివి మాత్రం ఏం పెట్టకుండా ఒక చిన్న ఆహ్, ఆలోచనొస్తే పేరు పెట్టించాలి అనుకున్నటువంటి మంచి పేరు పెట్టించాలనుకున్న ఆలోచనొస్తే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ సంప్రదించి మీరు వెళ్ళొచ్చు మణికొండకి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థాంక్ యూ.